తెలంగాణ రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాబోయే జాతీయ జనగణనలో బీసీల కేటగిరీని ప్రత్యేకంగా చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో మెజార్టీ జనాభాగా ఉన్న బీసీల ఖచ్చితమైన గణాంకాలను సేకరించడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు వెనుకంజం వేస్తుందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. బీసీ సంక్షేమం మరియు వారి హక్కుల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నిజమైన ఉద్దేశం ఏమిటో స్పష్టం చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం బీసీల సంక్షేమానికి కట్టుబడి ఉంటే కేంద్రం మాత్రం బీసీ గణన చేపట్టకుండా వారి అభివృద్ధిని అడ్డుకుంటుందని ఆయన ఆరోపించారు. ప్రధానమంత్రి బలైన వర్గాల బిడ్డను మా ప్రధాని బలైన వర్గాల బిడ్డ అని చెప్పిన భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలందరినీ కూడా ఏప్రిల్ 1వ తారీఖు 2025 నాడు ఆనాడు జరగనున్నటువంటి బీహార్ ఇతర రాష్ట్రాల ఎన్నికలకు దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా కులగణన జనగణన చేస్తామని ప్రకటించినారు. కానీ ఆచరణలోకి వస్తే మరి నరేంద్ర మోడీ గారు నేను బీసీనని చెప్పుకునేటువంటి ప్రధానమంత్రి గత 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా భారతదేశ ప్రజలకు బీసీలకు ఏమి చేసినాడో సూటిగా చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక్క కార్యక్రమమైనా బలహీన వర్గాల సంక్షేమానికి దేశవ్యాప్తంగా మేము ఇది చేసినాము అని చెప్పుకునేటువంటి ఏదైనా ఒక్కటున్నా చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఏప్రిల్ 1, 2025 నాడు ప్రకటించినటువంటి కుల గణన దానికి అనుగుణంగా కులగణన చేయాలంటే 2 రకాల అంశాలకు సంబంధించినటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. పద్ధతి ప్రకారంగా గతంలో తెలంగాణ ప్రభుత్వము బీహార్ కూడా చేసినప్పుడు కూడా ముందు హౌస్ హోల్డ్ సర్వే అంటే ఇండ్ల వారి వివరాలను తీసుకునే విధంగా ప్రక్రియ ప్రారంభిస్తాం. ఆ సందర్భంలో 32 ప్రశ్నలు ఇచ్చినటువంటి భారతదేశ ప్రభుత్వము ఆనాడు 13వ నెంబర్ కాలము దగ్గర ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వివరాలు సేకరించినారు. బీసీలకు సంబంధించినటువంటి ప్రశ్న ఉత్పన్నం కాలేదంటే ఇది మొదటి దఫా. 2వ దఫాలో తప్పకుండా కేటగిరీ వైజ్ గా ఆ వివరాలను సేకరిస్తామనేటువంటి మాట చెప్పినారు. దురదృష్టం ఆ సందర్భంలో జరిగినటువంటి అంశాలను గౌరవ ప్రధానమంత్రి గారు హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను ఆ రోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆ యొక్క అప్లికేషన్ ఫారాన్ని ప్రధానమంత్రి గారికి వివరించి